అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే సాటర్డే ఈ వ్లాగ్ అనమాట. ఇది ఇప్పటి నుంచి అనుకుంటున్నాము వెంకటేశ్వర స్వామికి ఒక మొక్కాము, అది తీర్చుకుందామని అనుకుంటున్నాము, కానీ ఎప్పుడూ అవ్వలేదు. అంటే ఇది దాదాపు 9 years మొక్క అనమాట. ఇది ఆ మొక్క అయితే కాదండి, మా వారు మొక్కు. ఇది ఎప్పుడో ఏదో అయిందని మొక్కారంట, ఇంతవరకు తీర్చుకోలేదు. మొన్న 7 శనివారం వ్రతం చేశాను కదా, అప్పటి నుంచి ఎందుకో కొంచెం అదొకలాగా అనిపిస్తుంది. స్వామివారి కళకు రావడం, ఎక్కడ చూసినా స్వామివారి కనిపించడం, ఏ ఫోటోలో చూసినా కొంచెం నాకు తేడాగా అనిపిస్తుందని మా వారిని అడిగితేనేమో అప్పుడు చెప్పారు, ఇలాగ నాకు ఒక మొక్కు ఉంది, మేబీ అలాగ అవ్వచ్చు అని. వెంటనే వెళ్ళి తీర్చుకున్నాం అనమాట. రోజులు అయిపోయింది కదా, 108తో పాటు ఎక్స్ట్రా ఒక 30 అయితే తెచ్చాము. కాసులు వాడు కదా, వడ్డీతో సహా తీర్చేసాము. రేపు మేము ఢిల్లీ వెళ్తున్నాం అనగా ఈరోజు నైట్ అనమాట తీర్చాము. చాలా కష్టం మీద తీర్చామంటే నైట్ మనం మళ్ళీ వెళ్ళిపోతే ఢిల్లీ మళ్ళీ ఎప్పుడో తీరుస్తామో, మళ్ళీ ఒక పండగకి వస్తామో, ఇంకేదైనాకి వస్తామో అని చెప్పేసి ఎంత గాబర్గా తీర్చాము ఈ మొక్కు. ముందైతే అనిపించింది తీరుస్తామో తీర్చలేమని. దేనికైనా స్వామివారి అనుగ్రహం అయితే ఉండాలి, ఆ దేవుడు ముందుగా కోరుకోవాలన్నమాట, మనం మొక్కు తీర్చుకోవాలి అని కదా. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్ట విషయంలో ఇలాగే జరిగింది అనమాట. గరుత్మంతుడి దగ్గర కొంచెం దీపం అయితే పెట్టేసాం, తర్వాత తులసం దగ్గర దీపం పెట్టేసి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. తర్వాత విఘ్నాధిపతి గణపతికి అయితే మనం పూజ చేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టించారు పంతులు గారు, మంత్రాలు చదువు. కాయల్లో ఒక కాయ కుళ్ళిందండి, ఇదైతే సెపరేట్ చేశారనమాట. తలున్నదేమో పంతులు గారికి ఇచ్చేసారు, తాకునేది అయితే మనం తీసుకున్నాము. కొబ్బరికాయలు కొట్టినంతసేపు నేను గోవిందనామం చదువుకున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఈ దేవుడి గుడికి. గ్లాస్ తో వాటర్ ఇచ్చారన్నమాట, కోకోనట్ వాటర్. అవి తాగేసి ప్రసాదం తినేసి ఇంటికి వచ్చేసాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవింద గోవింద.